సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇంకా డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇంకా కొంచెం డౌన్కి. ఓకే, మీరు లీడింగ్ లెక్చర్, నాన్ లీడింగ్ లెక్చరా? ఓకే, ఫైన్. శివప్రసాద్, మీరు సెకండ్ కంపెనీ కూడా క్రియేట్ చేశారా? చేశాను సార్. ఎంట్రీ పోస్ట్ చేశారా? ఎంట్రీస్ అంటే అన్ని పూర్తి కావలేదండి, మొన్న చేశాను. Hmm. అంటే పాత డేటా పోయింది కదా సార్, మళ్ళీ ఇదంతా ఫుల్గా చేశాను, మళ్ళీ ఇంకో దాంట్లో సగం చేశాను సార్, అంత ఫుల్గా చేయలేదు. ఓకే, అంటే ఎంట్రీ పోస్ట్ చేయలేదు మీరు. ఓకే, ఫైన్. ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇవాళ రేపటి అయితే అయిపోతుంది. సెకండ్ కంపెనీ కోడ్కి మీరు ఏం చేస్తారంటే జిఎల్ పోస్ట్ చేసిన తర్వాత చెప్పండి, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేద్దాం. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటే ఒక కంపెనీ కోడ్ నుంచి వన్ మోర్ కంపెనీకి పేమెంట్ ఎలా చేస్తారనేది క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ లో వస్తుంది. ఓకే సార్. ఓకే, మీరు సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. టెస్టింగ్ ప్రాజెక్ట్. వెయిట్. రిపోర్టింగ్ స్ట్రక్చర్ అని కంపెనీ చెప్పినట్టున్నా కదా. రిపోర్టింగ్ స్ట్రక్చర్ అని కంపెనీ చెప్పలేదా? చెప్పలేదు. ఇది 1 minute. రిపోర్టింగ్ స్ట్రక్చర్ అని కంపెనీ కదా. 1 minute చూద్దాం. LSMW చేశారండి? LSMW ఎంతమంది చేశారు? LSMW నేను ఇంకా ట్రై చేయలేదు సార్, నిన్న వీడియో చూశాను, అంటే నేను ఊరు వెళ్ళడం వల్ల కొంచెం. మిగిలిన వాళ్ళు LSMW చేయాలి, మ్యాండేటరీగా చేయాలి, చాలా ఇంపార్టెంట్. LSMW నుంచి మినిమం 1 క్వశ్చన్ వస్తుంది. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీరు ఆన్సర్ చెప్పలేరు ఇంటర్వ్యూలో. సో LSMW అనేది మ్యాండేటరీగా చేయండి, మర్చిపోకండి. One minute. Okay. So reporting structure in your company. కలర్ చేంజ్ చేయండి, డిస్కస్ చేద్దాము. రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది మీ కంపెనీలో? మీ జాబ్లోకి వెళ్ళిన తర్వాత రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాము. నోట్ ఉండాలి, చెక్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. ఒకటి MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కంపెనీ. టైటిల్ కాపీ చేయండి.
లేదా నేను మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. నేను మీ చాట్ బాక్స్లో ఫార్వర్డ్ చేస్తున్నాను. వాట్ ఈస్ ది రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కంపెనీ? What is reporting structure in your company? Okay. One more points. కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేశాను చాట్ బాక్స్ లో చూడండి. చూడండి. వాట్ ఈస్ ది రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కంపెనీ? రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. ఫస్ట్ వన్, సిఇఓ. ఫస్ట్ ఎవరు ఉంటారు? కంపెనీ టాప్ లెవెల్ ఎవరు ఉంటారు? సిఇఓ. టాప్ లెవెల్లో సిఇఓ ఉంటారు. సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నెక్స్ట్ సిఐఓ. సిఐఓ అంటే ఆయన అండర్లో ఉంటారు అనమాట. సిఐఓ అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. నెక్స్ట్ విపి ఉంటారండి. నెక్స్ట్ క్యాడర్లో ఎవరు ఉంటారు? ఐటీ కంపెనీస్ లో విపి, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. నెక్స్ట్ క్యాడర్లో వైస్ ప్రెసిడెంట్. సిఇఓ అండర్ సిఇఓ సిఐఓ అండర్ సిఐఓ విపి ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. నెక్స్ట్ లెవెల్ డెలివరీ హెడ్ ఉంటారు. డెలివరీ హెడ్ ఉంటారు. విపి అండర్లో డెలివరీ హెడ్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. డెలివరీ హెడ్ అనేవాళ్ళు 3 to 4 ప్రాజెక్ట్స్ వరకు హ్యాండిల్ చేస్తారు. 3 to 4 ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేస్తారు డెలివరీ హెడ్ అండర్లో ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామింగ్ మేనేజర్స్ ఉంటారు. డెలివరీ మేనేజర్ అండర్లో ఎవరు పనిచేస్తారు? సీనియర్ మేనేజర్స్ లేదంటే ప్రోగ్రామింగ్ మేనేజర్స్ అనేవాళ్ళు పనిచేస్తారు. ఈ హ్యాండిల్ 2 to 4 ప్రాజెక్ట్స్. ఈ లెవెల్లో 2 నుండి 4 ప్రాజెక్ట్స్ వరకు హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్. ప్రతి ప్రాజెక్ట్ ఒక మేనేజర్ ఉంటారు కదా, ప్రాజెక్ట్ మేనేజర్. ఈ హ్యాండిల్ 1 ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో ఎవరు ఉంటారు? టీమ్ లీడ్. ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో టీమ్ లీడర్ ఉంటారు. మనం టీమ్ లీడర్ అంటున్నాం కదా. ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో ఎవరు ఉంటారు? టీమ్ లీడర్ ఉంటారు. టీమ్ లీడర్ తర్వాత టీమ్ లీడర్ అండర్లో ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్ ఇట్లా ఉంటారు. సో ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్. మోర్ దాన్ 7 years అంటే మినిమం ఒక 7 years వరకు, అప్రాక్సిమేట్లీ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్యాడర్లో ఉంటారు. కన్సల్టెంట్, ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్ వీళ్ళందరూ కూడా 7 years వరకు ఎక్స్పీరియన్స్ అనేది ఉన్న వాళ్ళందరూ ఉంటారు. క్లియర్ కదా? 7 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఆర్ కన్సల్టెంట్. సో టీమ్ లీడర్ కింద, ఇప్పుడు మామూలుగా టీమ్ లీడర్ అండర్లో ఎవరుంటారు? కన్సల్టెంట్స్ ఉంటారు. ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్ ఇలా ఉంటారు. మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అట్లా తీసుకుంటారు. ఓకే, వెయిట్. ఓకే, నెక్స్ట్ ఎస్ఆర్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ ఉంటారు నెక్స్ట్ లెవెల్లో. ఇప్పుడు యాక్చువల్లీ టీమ్ లీడర్ కంటే వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి? టీమ్ లీడర్ అంటే ఎవరు? టీఎల్, టీం మొత్తానికి లీడర్ లాంటి వాళ్ళు.
టీమ్ లీడర్. సో వీళ్ళ అండర్లో అంటే వీళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు ఎఫ్ఐ అవ్వచ్చు. ఎఫ్ఐ కన్సల్టెంట్ కి ఒక టీం ఉంటారు, అంటే వీళ్ళు ఇండివిజువల్ కాదండి. ఎఫ్ఐ సంబంధించిన ఒక టీమ్ లీడర్, ఎస్డి కన్సల్టెంట్ కి సంబంధించిన ఒక టీమ్ లీడర్, పిపి ప్రొడక్షన్ ప్లానింగ్ ఉంది కదా, వీళ్ళకి ఒక టీమ్ లీడర్ ఉంటారు. టీమ్ లీడర్ అంటారు వీళ్ళని. వీళ్ళకి 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టీమ్ లీడర్గా వర్క్ చేస్తారు. 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టీమ్ లీడర్గా వర్క్ చేస్తారు. తర్వాత లెవెల్లో కన్సల్టెంట్ ఉంటారు. కన్సల్టెంట్ ఎస్ఆర్ కన్సల్టెంట్ ఉంటారు. ఎస్ఆర్ కన్సల్టెంట్ ఎవరు రిపోర్ట్ చేస్తారు? ఎస్ఆర్ కన్సల్టెంట్ టీమ్ లీడర్కి రిపోర్ట్ చేస్తారు. 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది వీళ్ళకి. 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎస్ఆర్ కన్సల్టెంట్స్. ఎస్ఆర్ కన్సల్టెంట్ అండర్లో కన్సల్టెంట్స్ ఉంటారు. ఎస్ఆర్ కన్సల్టెంట్ అండర్లో ఎవరు ఉంటారు? కన్సల్టెంట్ ఉంటారు. ఎస్ఆర్ కన్సల్టెంట్ అండర్లో ఎస్ఆర్ కన్సల్టెంట్ రిపోర్టింగ్ ఎవరు చేస్తారు? టీమ్ లీడర్ రిపోర్ట్ చేస్తారు. 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వీళ్ళెవరు ఎస్ఆర్ కన్సల్టెంట్ అండర్లో కన్సల్టెంట్ ఉంటారు. కన్సల్టెంట్ 5 to వీళ్ళకి 2 to 5 years వరకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండొచ్చు అనమాట. వీళ్ళు కన్సల్టెంట్ అండర్లో ఎస్ఆర్ కన్సల్టెంట్స్ ఉంటారు. రిపోర్టింగ్ టు టీమ్ లీడర్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ అనమాట. తర్వాత అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్. వీళ్ళు కూడా టీమ్ లీడర్కే రిపోర్టింగ్ టు టీమ్ లీడర్. 2 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఆ సైజ్ తగ్గించండి, నాకు దేని తర్వాత ఏదనేది నాకు అర్థం అవట్లేదు ఇక్కడ. సైజ్ ఫాంట్ సైజ్ తగ్గించండి. రైట్, చూడండి. అసోసియేట్ కన్సల్టెంట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ రిపోర్టింగ్ టు టీమ్ లీడర్ 2 years నుండి అప్ టు 2 years, అంటే ఫ్రెషర్ గా ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తారు. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ రిపోర్టింగ్ టు టీమ్ లీడర్ అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా దీని కిందకి వస్తారు. తర్వాత చూడండి, ఎస్ఆర్ కన్సల్టెంట్ అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, అంటే లాస్ట్ 3 levels వాళ్ళందరూ కూడా ఆల్ ఆర్ డూయింగ్ సేమ్ వర్క్, అందరూ కూడా ఒకటే టైప్ వర్క్ అనేది చేస్తారు. ఎస్ఆర్ కన్సల్టెంట్ అవ్వచ్చు, లేదంటే అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ ఎవరైనా అవ్వచ్చు. ఆల్ ఆర్ డూయింగ్ సేమ్ వర్క్. లాస్ట్ 3 levels లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకటే విధమైన వర్క్ అనేది చేస్తారు. లాస్ట్ 3 levels. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంతవరకు క్లియర్ కదా? ఎవరంటారు ఎవరు వర్క్ చేస్తారని చెప్పాను కదా మీకు. రైట్, 1 minute. మీకు ఇంకోటి ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ లో ఉంది, ఓపెన్ చేయండి. ఓకే, వాట్ ఈస్ ది రిపోర్టింగ్ స్ట్రక్చర్? ఎవరు? క్లయింట్ కంపెనీ. మనం ఇప్పుడు ఎక్కడ చూసాము? కంపెనీ కోడ్ లెవెల్లో చెక్ చేసాం, అంటే ఐ మీన్ ఐటీ కంపెనీ లెవెల్లో. సో కంపెనీ లెవెల్లో ఎలా ఉంటుంది, క్లయింట్ లెవెల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వన్ సిఇఓ. సో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అంటే మన క్లయింట్ లెవెల్లో రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ సిఇఓ, నెక్స్ట్ వన్ సిఐఓ,
సిఇఓ అండర్లో సిఐఓ ఉంటారు. సిఐఓ అండర్లో విపి ఉంటారు. విపి వైస్ ప్రెసిడెంట్, విపి అంటే తెలుసు కదా. నెక్స్ట్ విపి అండర్లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో కోర్ టీమ్ మెంబర్స్, మార్కెటింగ్ టైప్ షీట్ 3 లెవెల్స్ ఉంటాయి వీళ్ళలో. కోర్ టీమ్ మెంబర్స్, కోర్ టీమ్ మెంబర్, మార్కెటింగ్. హలో, నా వాయిస్ వినిపిస్తుందా? నాకు స్క్రీన్ కనిపించలేదండి. ఓకే, కనిపిస్తుంది. ఎవరు క్లిక్ ఆఫ్ చేశారు? ఓకే, చూడండి, వెళ్ళండి, చూడండి. విపి అండర్లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో ప్రాజెక్ట్ మేనేజర్ మార్కెటింగ్, బ్రాకెట్లో యాడ్ చేయండి, మార్కెటింగ్ ఐఎమ్ సారీ, ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో కదా వీళ్ళు ఉండేది. ఐఎమ్ సారీ, ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో ఎవరు ఉంటారు? కోర్ టీమ్ మెంబర్స్, బ్రాకెట్లో మార్కెటింగ్, కోర్ టీమ్ మెంబర్స్, కోర్ టీమ్ మెంబర్స్ మార్కెటింగ్, కోర్ టీమ్ మేనేజర్స్, కోర్ టీమ్ మేనేజర్స్, ఫైనాన్స్, ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు వీళ్ళు. ఫైనాన్స్. కోర్ టీమ్ మేనేజర్ సేల్స్, ఓకేనా? ఇట్లా ఉంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో ఇట్లా 3 లెవెల్స్ లో ఉంటారండి, క్లయింట్ లెవెల్లో. తర్వాత చూడండి, కోర్ టీమ్ మేనేజర్స్ ఫైనాన్స్ ఉంది కదా. మీకు ఏదన్నా మీకు యాక్చువల్లీ ఎండ్ యూజర్స్ ఎక్కడ వర్క్ చేస్తారు? కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ ఉంది, ఈ వీళ్ళ అండర్లో వర్క్ చేస్తారు ఎండ్ యూజర్స్. కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ లో వర్క్ చేస్తారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు. క్లయింట్ వైపు ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో ఈ 3 లెవెల్స్ వాళ్ళు ఉంటారు. చూడండి, ఇలా ఉంచండి. చూడండి, రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ క్లయింట్ కంపెనీ, సిఇఓ, సిఐఓ, విపి, 3 క్యాడర్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో 3 క్యాడర్స్ ఉంటాయి. కోర్ టీమ్ మేనేజర్ మార్కెటింగ్, కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్, కోర్ టీమ్ మేనేజర్ సేల్స్. ఇట్లా టోటల్ గా 3 స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 3 లెవెల్స్ ఉంటారు. మరి ఎండ్ యూజర్స్ ఎక్కడ వర్క్ చేస్తారు? కోర్ టీమ్ ఫైనాన్స్ ఫైనాన్స్ లో వర్క్ చేస్తారు. వెళ్ళండి, అక్కడ ఫైనాన్స్ కింద యాడ్ చేయండి. సూపర్ యూజర్ ఎవరుంటారు? టాప్ లెవెల్లో సూపర్ ఎండ్ యూజర్ లో సూపర్ యూజర్ అనేవాళ్ళు టాప్ లెవెల్. సూపర్ యూజర్, సూపర్ యూజర్. తర్వాత పవర్ యూజర్, సూపర్ యూజర్. చూడండి, ఎండ్ యూజర్స్ ఎవరి దగ్గర వర్క్ చేస్తారు? కోర్ టీమ్ మేనేజర్స్ దగ్గర వర్క్ చేస్తారు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, మిగతాది అవసరం లేదు మనకి. కోర్ టీమ్ మేనేజర్ అండర్లో సూపర్ యూజర్, పవర్ యూజర్ అండ్ ఎండ్ యూజర్. ఎండ్ యూజర్, ఈ 3 లెవెల్స్ పీపుల్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్, సూపర్ యూజర్, సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. కోర్ టీమ్ మెంబర్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉంటారనమాట, ఫైనాన్స్ కి సంబంధించిన వాళ్ళు. సో ఇలా ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తుంటారు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఏం చేస్తారు మీరు?
క్లయింట్ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం చేస్తారు? ఎవరిని అడుగుతారు? ఆ పై లెవెల్లో వాళ్ళని డిస్కస్ చేయకూడదు. సూపర్ యూజర్, పవర్ యూజర్ ఆర్ ఎండ్ యూజర్. ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? నెక్స్ట్ కిందికి వెళ్ళండి. ఒక నోట్ ఒకటి యాడ్ చేసుకోండి. నోట్. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎవరిని అడుగుతారు? క్లయింట్ సైడ్ నుంచి ఆ ప్రాజెక్ట్ మేనేజర్నో లేకపోతే వీపీనో ఎవరినో అడగకూడదు. ఎవరితో డిస్కస్ చేయాలి? ఈ ఎండ్ యూజర్స్ తో డిస్కస్ చేయాలి. ఎస్ఆర్ కన్సల్టెంట్, SR consultant or consultant, SR consultant, comma consultant, SR consultant, comma ఇవ్వండి, ఆరొద్దు. SR consultant, comma consultant, associate or junior consultant, associate, associate or junior consultant, or junior consultant, want to any type of information from the client side. Want to any type of information from the client side. SR consultant or consultant, associate or junior consultant want to any type of information from the client side. క్లయింట్ సైడ్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టెంట్ ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? క్లయింట్స్ ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? SR consultant, consultant, associate or junior consultant want to any type of information from the client side. We can contact super user. We can contact super user, power user or end user. ఈ లెవెల్స్ వాళ్ళని మాత్రమే కాంటాక్ట్ చేయాలి. ఈ పాయింట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. మిగతా జస్ట్ విని ఒకసారి వినండి, అంత ఇంకేం లేదు. సో SR కన్సల్టెంట్ అవ్వచ్చు, లేదంటే జూనియర్ కన్సల్టెంట్ want any type of information from the client side. We can contact super user, power user, end user. క్లియర్ కదా? ఇదన్నమాట. క్లియరా? నెక్స్ట్ పాయింట్, AMR గ్రూప్ ఆఫ్ కంపెనీ. AMR గ్రూప్ ఆఫ్ కంపెనీ టైప్ చేయండి. AMR గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీకి యాక్చువల్గా SAP ఇంప్లిమెంట్ చేయాలి. ఏం చేస్తారు వీళ్ళు? కొన్ని కంపెనీస్ ఇన్వైట్ చేస్తారు. ఎగ్జాంపుల్ కింద విప్రో, డెలాయిట్, DELOITTE, డెలాయిట్, యాక్సెంచర్, ACCENTURE, యాక్సెంచర్, HCL, చూడండి. AMR గ్రూప్ ఆఫ్ కంపెనీలో SAP ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళు డైరెక్ట్ గా చేస్తారా? AMR గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు చేయరు. కొన్ని IT కంపెనీస్ ని ఇన్వైట్ చేస్తారు. ఎగ్జాంపుల్ టైప్ చేయండి. ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ క్లయింట్. ఎగ్జాంపుల్ కాదు, తీసేయండి, ఐఎమ్ సారీ.
the implementation project start from client. The implementation project start from client. When accepted the purchase order. When accepted the purchase order, bracket lo bidding. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి విప్రోకి, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి డెలాయిట్ కి, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి యాక్సెంచర్ కి, ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ వాళ్ళిద్దరి మధ్య పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? బిడ్డింగ్. ఓకే అయితే కనుక స్టార్ట్ చేస్తారు. సో ఎలా సెలెక్ట్ చేస్తుంది? బిడ్డింగ్ ద్వారా. ది క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ విత్ బిడ్డింగ్. నెక్స్ట్ పాయింట్, క్లయింట్ కంపెనీ ఎలా సెలెక్ట్ చేస్తుంది? ది క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ. టాటా వాళ్ళు ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? విప్రోనో, డెలాయిట్నో, యాక్సెంచరో, హెచ్సిఎల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. రిలయన్స్ వాళ్ళు ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ కంపెనీలో ఏదో ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుంటారు. ది క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ. కన్సల్టింగ్ కంపెనీ అంటే ఏంటి? ఐటీ కంపెనీస్ అని అర్థం. విత్ బిడ్డింగ్. ది క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ. ఎనీ కన్సల్టింగ్ కంపెనీ విత్ బిడ్డింగ్. బిడ్డింగ్ ద్వారా కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ పాయింట్, బిడ్డింగ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్, here major core team members involved. Company side, IT company side ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? Here majorly core team members will be involved. బిడ్డింగ్ ప్రాసెస్ లో మేజర్ గా ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? కోర్ టీమ్ మెంబర్స్. కంపెనీ సైడ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సిఇఓ, సిఐఓ, వైస్ ప్రెసిడెంట్ ఇటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్ హియర్ కోర్ టీమ్ మెంబర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఆన్ ది క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్ రెండు వైపులా కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఎవరు ఇన్వాల్వ్ అవుతారంటే కోర్ టీమ్ మెంబర్స్ అన్నమాట, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు. On the bidding process here major core team members will be involved, client side and consulting company side. Core team members will be involved and right now minor members. On the bidding process here core team members will be involved. Core team members అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. క్లయింట్ సైడ్ అవ్వచ్చు, లేదంటే కన్సల్టింగ్ కంపెనీ సైడ్ అవ్వచ్చు. ఎక్కడైనా సరే రెండు వైపులా కూడా ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? కోర్ టీమ్ మెంబర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది కన్సల్టింగ్ కంపెనీ సైడ్. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? కన్సల్టింగ్ కంపెనీ సైడ్ ఎవరు ఉంటారు? కోర్ టీమ్ మెంబర్స్ అంటే from the consulting company side. Consulting company side ఎవరు ఉంటారు? ఎగ్జాంపుల్ from the consulting company side. ఎవరు ఉంటారు? ఎస్ఆర్ మేనేజర్. ఎగ్జాంపుల్ ఎస్ఆర్ మేనేజర్. కన్సల్టింగ్ కంపెనీ సైడ్ ఎస్ఆర్ మేనేజర్ వస్తుంటారు. SR manager,
ఇంకా దానిపైన లెవెల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. మేజర్గా ఎస్ఆర్ మేనేజర్స్ వాళ్ళు ఉంటారు. ఇంకా బీపీ వీళ్ళు మ్యాక్సిమం అవ్వరండి, ఒకవేళ అయితే అవ్వచ్చు, చెప్పలేము. అది మ్యాక్సిమం వీళ్ళే చూసుకుంటారు అంతా. ఓకేనా? క్లయింట్ సైడ్ కూడా అంతే. ఫ్రమ్ ది క్లయింట్ సైడ్ 4 team members will be involved. ఎగ్జాంపుల్ ఎవరు? వీళ్ళే, సేమ్ టు సేమ్. ఓకేనా? 1 minute, మీకు వేరే మ్యాటర్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. వన్ మోర్ పాయింట్ యాడ్ చేయండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రౌండ్స్ ఇన్ ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూలో ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఏ రౌండ్ ఎంత టైం తీసుకుంటారు? ఇంపార్టెంట్ ఇది. మీకు కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, మీరు టైప్ చేస్తారా? 1 minute నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఉంది మన దగ్గర మ్యాటర్ది, చేయాల్సిన అవసరం లేదు. చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, చూడండి. చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రౌండ్స్ ఇన్ ఇంటర్వ్యూ? అప్ టు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు అనుకోండి, అప్ టు 5 years. సో అప్ టు 5 years లో ఎగ్జాంపుల్ మనం నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమం 5 years పెడతారు. మీరు 7 years వరకు కూడా పెట్టుకోవచ్చు మన ట్రైనింగ్ లో, బట్ 5 years ఈజ్ ఎనఫ్. 7 years అంటే ఇంకా డెప్త్గా వెళ్తారు. ప్రతి పాయింట్ నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ కూడా మైండ్ లో ఉండాలి మీకు. సో మ్యాక్సిమం 5 years పెట్టుకున్నారు మీరు ఎక్స్పీరియన్స్. వీటికి అప్లై చేస్తారు ఎస్ఆర్ కన్సల్టెంట్. 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మీరు వీటికి అప్లై చేయొచ్చు. ఎస్ఆర్ కన్సల్టెంట్, నెక్స్ట్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్. చూడండి, 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్. ఎస్ఆర్ కన్సల్టెంట్ అనేది ఒక స్టెప్, కన్సల్టెంట్ అనేది ఒక స్టెప్. నెక్స్ట్ అసోసియేట్ అండ్ జూనియర్ కన్సల్టెంట్ బోత్ ఆర్ సేమ్. అసోసియేట్ అండ్ జూనియర్ కన్సల్టెంట్ రెండు ఒకటే, తీసేయండి అది. అసోసియేట్ అండ్ జూనియర్ కన్సల్టెంట్, ఈ 3 levels అన్నమాట. ఇవి జూనియర్ కన్సల్టెంట్ 3 levels. 5 years ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, ఈ 3 levels లో మీరు ఇంటర్వ్యూకి అప్లై చేసుకోవచ్చు. ఈ 3 levels లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ సేమ్ వర్క్ చేస్తారండి. 3 levels, ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్. దిస్ 3 level ఎంప్లాయీస్ ఆర్ డూయింగ్ సేమ్ వర్క్. సేమ్ టు సేమ్ వర్క్ జరుగుతుంది అనమాట. సేమ్ టు సేమ్ వర్క్, ఏం డిఫరెన్స్ ఉండదు. సో ఎలా సెలెక్ట్ చేస్తారు మిమ్మల్ని? హెచ్ఆర్ కాల్ చేస్తారు. ఫస్ట్ హెచ్ఆర్ ఏం చేస్తారు, మీకు కాల్ వస్తుంది. మీరు రెజ్యూమ్ ఎలా అప్లోడ్ చేయాలి అవన్నీ నేను చెప్తాను మీ క్లాసెస్లో. ఫస్ట్ ఎలా ఉంటుంది, మీకు హెచ్ఆర్ నుండి కాల్ వస్తుంది. చూడండి,
ఫస్ట్ రౌండ్ ఈజ్ కాల్డ్ హెచ్ఆర్ కాల్ చేశారు, ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది, షెడ్యూల్ టైంకి మీరు అవైలబుల్ ఉండాలి. ఫస్ట్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. టోటల్ ఎన్ని రౌండ్స్ ఉంటాయి? ఫస్ట్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. ఫస్ట్ రౌండ్ ఏముంటుంది? టెక్నికల్ రౌండ్. ఎవరు తీసుకుంటారు? టీమ్ లీడర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్. టీమ్ లీడర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్. టీమ్ లీడర్ అనే వాళ్ళు ఫస్ట్ రౌండ్ తీసుకుంటారు. ఫస్ట్ రౌండ్ ఈస్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. టీమ్ లీడర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్. సెకండ్ వన్, take care of this round. Second round. Next time this second round. Second round is also called technical round. Second round is also called technical round. Called technical round. Second round kuda technical round ane cheptaru. Second round is also called technical round. Called technical round. Project manager take care of this round. ఎవరు తీసుకుంటారు సెకండ్ రౌండ్ అనేది? ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకుంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్. కొంతమంది ఉన్నారు ఫీజు పే చేయలేదు, రిమూవ్ చేశాను గ్రూప్ నుండి, ఆ లింక్స్ ఎవరికి ఇవ్వకండి మీరు. ఓకే, ప్రాజెక్ట్ మేనేజర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్. ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాళ్ళు సెకండ్ రౌండ్ అనేది తీసుకుంటారు. బ్రాకెట్లో యాడ్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్ ఏదైతే అనుకున్నామో అది యాజ్ వెల్ యాజ్ సెకండ్ రౌండ్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి. ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ rounds are important. Rounds that is better are important. First round, second round chala chala important. First round and second rounds are important. Third round is called final round. ఈ ఫస్ట్ 2 rounds చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. మీకు హెచ్ఆర్ కాల్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఫైనల్ గా హెచ్ఆర్ కాల్ చేస్తారు. థర్డ్ రౌండ్ ఈజ్ కాల్డ్ ఫైనల్ రౌండ్. థర్డ్ రౌండ్ ఈజ్ కాల్డ్ ఫైనల్ రౌండ్. Third round is called final round. Final round. Third round is called final round. HR manager will take care of this round regarding salary. HR manager will take care of this round regarding salary discussions. Final round lo salary discussion గురించి ఉంటుంది అనమాట. HR manager take care of this round. HR manager అనే వాళ్ళు తీసుకుంటారు. HR manager will take care of this round. HR manager అనేవాళ్ళు ఫైనల్ రౌండ్ తీసుకుంటారు రిగార్డింగ్ సాలరీ. HR manager తీసుకుంటారండి ఫైనల్ రౌండ్ అనేది. ఓకేనా? రిగార్డింగ్ సాలరీ ఫైనల్ రౌండ్ లో సాలరీ డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్, టోటల్ ఇంటర్వ్యూ విల్ బి టేక్ అరౌండ్ 30 to 45 minutes. టోటల్ ఇంటర్వ్యూ టైం ఎంత ఉంటుంది? 35 to 45 minutes ఉంటుంది. 30 to 45 minutes.
అంత టైం చేశారంటేనే మీరు ఎలిజిబుల్, అంటే మీకు మీ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్లు. టోటల్ ఇంటర్వ్యూ will be take around 30 minutes to 45 minutes ఉంటుంది. 30 minutes నుండి 45 minutes ఉంటుందండి. ఓకేనా? 30 to 45 minutes జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది. ఫస్ట్ 5 minutes సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఫస్ట్ 5 minutes సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాలి. సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. మీ పేరు, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, అలాగే మీరు ఎక్కడి నుంచి మీరు వేర్ ఆర్ యూ ఫ్రమ్, అండ్ ప్రీవియస్ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ సమ్ ఎక్స్ కంపెనీ యాజ్ ఏ అసోసియేట్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్ ఆర్ కన్సల్టెంట్ అని చెప్పేసి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయండి. మీ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా. మినిమం 5 minutes సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. నెక్స్ట్ 30 minutes సబ్జెక్ట్ డిస్కషన్. 30 minutes సబ్జెక్ట్ డిస్కషన్. 30 minutes subject discussions. Okay. 30 minutes, 30 to 35 minutes కూడా చెప్పచ్చు. నెక్స్ట్ another 5 to 10 minutes ఇంటర్వ్యూ క్లోజింగ్ సెషన్. another 10 to 15 కదా, 5 to 10, another 5 to 10 minutes అంతే. 5 to 10 minutes, another 5 to 10 minutes ఇంటర్వ్యూ క్లోజింగ్ సెషన్. క్లోజింగ్ సెషన్ ఉంటుంది. ఈ సెషన్ లో ఏం చేస్తారు? ఇంటర్వ్యూ క్లోజింగ్ సెషన్ అంటే మీకు ఒక అవకాశం ఇస్తారు, మీరు ఏమైనా డిస్కస్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతారు. సో ఏమడగచ్చు మీరు ఏదైనా, ఐ మీన్ ఆన్ ది క్లోజింగ్ సెషన్ we can ask project job location. For example, I can select this interview, what type of work I can do, what type of work I want to do, where is the location, Bangalore location, Hyderabad location, Chennai location, where is the location. Okay, మీరు ఎలా అడగాలి? If I select this interview, what type of project I can do, what type of project can I do అని అడగాలి. యాజ్ వెల్ యాజ్ విచ్ లొకేషన్, ఏ లొకేషన్ లో ఇవ్వగలుగుతారు ఒకవేళ నేను సెలెక్ట్ అయితే కనుక. ఇఫ్ ఐ సెలెక్ట్ ఇంకోటి కూడా చెప్తున్నాను. అక్కడ కొంతమంది ఏంటంటే సార్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తారు. అలా చేయకండి, అవసరమే లేదు. మీరు రిక్వెస్ట్ చేశారంటే మీలో మైనస్ పాయింట్స్ ఉన్నట్లే. కాన్ఫిడెంట్ గా ఉండండి. శాలరీ విషయంలో కూడా కాన్ఫిడెంట్ గా ఉండండి. నెగోషియబుల్ అంటారు, నో సార్ నో, నెగోషియబుల్ కాదని చెప్పండి, మొహమాటం లేదు. ఓకే, ఇదన్నమాట. క్లియర్ అయిన వరకు అర్థమైందా మీకు? ఎలా జరుగుతుంది ఇంటర్వ్యూ, ఎన్ని రౌండ్స్ ఉంటుంది, రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఏంటనేది అర్థమైందా? 1 minute. మీకు ఇంకా కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఒక షీట్ ఉండాలి, చూస్తున్నాను, రీచ్ చేయండి. ఒక 5 minutes వెయిట్ చేయండి.
ఒక 5 minutes I will come back. సార్ వాయిస్ ఏమి వినపడట్లేదు సార్. సార్ మాట్లాడలేదండి. ఒక 5 minutes ఆగమన్నారు. వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేయండి 2 minutes అండ్ 2 minutes. ఒక డాక్యుమెంట్ ఉంది చెక్ చేస్తున్నాను. మీకు ఇంప్లిమెంటేషన్ లో చెప్పాను కదా, అవి కొన్ని పాయింట్స్ యాడ్ చేద్దాం ఇక్కడ, మీకు యూజ్ అవుతాయి. నేను చాట్ బాక్స్ లో పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి కదా అవి పాయింట్స్ కొన్ని ఇక్కడ యాడ్ అవుతాయి. మనకి ఓపెన్ చేయండి. మీకు ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివ్ మెథడాలజీ 2 చెప్పాను నేను.
సో ఎస్ఆప్ మెథడాలజీ ఈసీసీలో ఉపయోగిస్తాం. ఫాంట్ సైజింగ్ డిక్రీజ్ చేయండి. సో ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివ్ మెథడాలజీ 2 డిస్కస్ చేసాం. సో మనకి ఈసీసీ వెర్షన్లో ఏ వెర్షన్ వాడతారు? ఎస్ఆప్ మెథడాలజీ. S/4HANAలో యాక్టివ్ మెథడాలజీ. ఆ మెథడాలజీ మ్యాండేటరీగా ఫాలో అవ్వండి. ఇంకోటి, మీరు S/4HANAనే పెట్టుకోండి ప్రాజెక్ట్స్లో. మీకు S/4HANA కూడా మీరు ఎవరన్నా సర్వర్ తీసుకుంటే S/4HANA కూడా చెప్తాను, వీడియోస్ ఇస్తాను. లేదంటే కొన్ని వీడియోస్ని ఆ వీడియోస్ ఫాలో అయినా సరిపోతుంది. ఈసీసీ నేర్చుకున్నా చాలు, S/4HANA ప్రాజెక్ట్లో వర్క్ చేస్తారు. కానీ కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ కూడా మీకు కొన్ని చెప్తాను మీకు నెక్స్ట్ క్లాసెస్లో. అవి కూడా కొంచెం ఫాలో అవ్వండి, చాలా ఇంపార్టెంట్. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళు ఈజీగా కొట్టేస్తారు జాబ్. మార్కెట్ ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 60% వరకు ఈసీసీ ఉంది. చెన్నైలో ఎక్కువ ఇప్పటికీ ఈసీసీ వాడుతున్నారంట. మన ఒక స్టూడెంట్ కాల్ చేసి చెప్పాను. S/4HANA కూడా ఉంది, బట్ ఈసీసీ నేర్చుకుంటే మీకు S/4HANA కూడా వస్తుంది. చూద్దాం, 1 by 1 చూద్దాము. సో ఫస్ట్ చూడండి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఎగ్జాంపుల్. కలర్ యాడ్ చేయండి. ఫస్ట్ ఏముంది ఈ స్టేజ్లో? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్, ప్రాజెక్ట్ స్కోప్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్స్, ప్రాజెక్ట్ ప్లానింగ్, టీమ్, ఇవన్నీ ఉన్నాయి. రిక్రూటింగ్ ది టీమ్ మెంబర్స్. రిక్రూటింగ్ ది టీమ్ మెంబర్స్ అంటే ఏంటి? ఇంటర్వ్యూ కండక్ట్ చేయటం. క్లయింట్ తోటి ఒకసారి మనకి ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత ఈ వర్క్ అనేది చేస్తాం. అంటే ఇంప్లిమెంటేషన్ అనుకోండి, ఇంప్లిమెంటేషన్లో పార్ట్ ఇది. సో ఏం చేస్తారు మనకి? కిక్ ఆఫ్ మీటింగ్. కలర్ యాడ్ చేయండి. ఈ 4 స్టేజెస్ ఉన్నాయి కదా, వీటిలో 4 స్టేజెస్ గుర్తుపెట్టుకోండి. 1 by 1 చూద్దాము. అది కలర్ యాడ్ చేయండి. ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్, కేపీ అని కూడా అంటారు. కేపీ అంటే మీనింగ్ ఏంటి? కిక్ ఆఫ్ మీటింగ్ అని అర్థం. లేదంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అని కూడా చెప్తారు. కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకుంటారు. దేనికి సంబంధించింది? ఇంటర్వ్యూ. తర్వాత చూడండి, ఇంకా ఏమేమి కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. ప్రాజెక్ట్ అవైలబిలిటీ, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, ఇవి కూడా ఉంటాయి వాటిలోనే క్రింద. వీటిలో ఈ స్టేజ్లో ఏమేమి చెక్ చేస్తారు? ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ పైన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏబిసిడి మొత్తం ఆటలో చూడండి. కొంచెం మీరు ఫాంట్ సైజు తక్కువ చేయండి సార్. అలా కాదు, మీరు జూమ్ అవుట్ చేస్తున్నారు. ఇక్కడ తగ్గించండి, కొంచెం దగ్గరగా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ టీమ్ మేనేజర్ అండ్ అసైన్మెంట్, ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్, ప్రాజెక్ట్ స్కోప్, సాఫ్ట్వేర్, హార్డ్ సాఫ్ట్వేర్, ప్రాజెక్ట్ ప్లానింగ్ టీమ్. 1 by 1 అన్నమాట. రిక్రూటింగ్ ద టీమ్ కూడా రిక్రూట్ చేసుకుంటారు. రిక్రూటింగ్ ద టీమ్, డి అన్నమాట. ఈ చెక్ అవైలబిలిటీ, సాఫ్ట్వేర్ అండ్ లైసెన్సెస్, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తారు. Proceed. 1 minute. సో ఈ ప్రాసెస్ అంతా మనం డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ చూడండి, మనకి చూడండి కంపెనీని బట్టి ప్రాజెక్ట్స్ అనేవి తీసుకుంటారండి. కంపెనీని బట్టి తీసుకుంటారు. ఎగ్జాంపుల్, ట్రేడింగ్ కంపెనీ ఉందనుకుంటాం. ట్రేడింగ్ కంపెనీ కొంచెం డౌన్కి అని చెప్తాను. ఇక్కడ నాకు 1 by 1 డిస్కస్ చేద్దాంలే. చూడండి, ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ అన్నారు. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ ఏ ఉంది కదా, కలర్ సైడ్ హెడ్డింగ్ చూడండి. అది ఏ ఒకటే చూపించండి. చూడండి, ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ అంటే ఏం చేస్తారు? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీన్స్ క్లయింట్ ఈజ్ యాక్సెప్టెడ్ ది బిడ్డింగ్, 4 టీమ్ మెంబర్స్ మేక్ ఏ 1 అగ్రిమెంట్. ఒక అగ్రిమెంట్ ని తయారు చేస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్. ఓన్లీ 4 టీమ్ మెంబర్స్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వర్క్ అన్నమాట. అంటే ఏంటి? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అన్నమాట. మనకి వాళ్ళకి అగ్రిమెంట్ ఉండాలి కదా. సో ఆ ప్రాసెస్ అంతా ఒక అగ్రిమెంట్ అంటే ప్రిపేర్ చేస్తారు. ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ? 4 టీమ్ మెంబర్స్ అంటే ఎవరు? టీమ్ లీడర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అలాగే
క్లయింట్ సైడ్ నుంచి కూడా ఇన్వాల్వ్ అవుతారు. క్లయింట్ సైడ్ నుంచి యాజ్ వెల్ యాజ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్ రెండు వైపుల నుంచి కూడా ఇన్వాల్వ్ అవుతారు. ప్రాజెక్టులు ఏమేమి ఉంటాయి? SLA ఉంటుంది, అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ప్రాజెక్ట్ స్టార్టింగ్ అన్నమాట, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుండి ఎండింగ్ స్టేజ్ వరకు SLA గురించి మొత్తం మెన్షన్ చేస్తారు అగ్రిమెంట్ లో. యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్ అండ్ ఎండింగ్ స్టేజెస్, అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలి, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటారు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో. ఓకే, నెక్స్ట్ వన్ ఏమో చూడండి, ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్, హార్డ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ బి చూడండి, కింద ఉంది ఆల్రెడీ, చూడండి బి ఉంది లేదా అది. ఫస్ట్ వన్ కంప్లీటెడ్ కదా, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. బి కావాలి కదా మనకి. 1 minute, మళ్ళీ టైప్ చేయలేము, వేరే చోట ఉంది. వెయిట్, వెళ్ళండి, కాపీ పేస్ట్ చేయండి. సో స్టెప్ బి అంటే ఏంటి? ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్, హార్డ్ సాఫ్ట్వేర్. ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఏమేమి సాఫ్ట్వేర్స్, హార్డ్వేర్స్ ఏం కావాలి, సాఫ్ట్వేర్స్ ఏమేమి కావాలి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. సాఫ్ట్వేర్ అవైలబిలిటీ ఏంటంటే అవైలబుల్, ఏ సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకుంటారు. ఇది సిఎన్ ఈ కాన్సెప్ట్ లో. నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ ప్లానింగ్ టీమ్. నెక్స్ట్ వన్ సి దగ్గర చూపించండి, సి ఉంచండి, చూడండి ఇది ప్రాజెక్ట్ ప్లానింగ్ అన్నమాట. హార్డ్వేర్ అయిపోయింది కదా, ప్రాజెక్ట్ ప్లానింగ్ టీమ్ ఎలా ప్లాన్ చేసుకుంటారు? బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ, అవర్ కోర్ టీమ్ అండ్ క్లయింట్ సైడ్ కోర్ టీమ్. అవర్ కోర్ టీమ్ అండ్ క్లయింట్ సైడ్ కోర్ టీమ్ ఏం చేస్తారు? మన వైపు క్లయింట్ టీం ఉంటారు, అలాగే క్లయింట్ సైడ్ నుంచి కూడా కోర్ టీం వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? మొత్తం చెక్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ, అవర్ కోర్ టీమ్ అండ్ క్లయింట్ సైడ్ కోర్ టీమ్ will be decided how many modules is required and how many sub modules is required. అంటే మన కంపెనీ యొక్క నేచర్ ని, ఐ మీన్ బిజినెస్ స్ట్రాటజీని బేస్ గా చేసుకుని ఏమేం మాడ్యూల్స్ కావాలి, బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ, క్లయింట్ యొక్క బిజినెస్ స్ట్రాటజీని బేస్ గా చేసుకుని అవర్ కోర్ టీమ్ అండ్ క్లయింట్ సైడ్ కోర్ టీమ్ will be decided how many modules is required and how many sub modules is required. మనకి ఏమేం మాడ్యూల్స్ కావాలి, సబ్ మాడ్యూల్స్ ఏమేమి కావాలనేది ప్లాన్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ FI, MM, SD, PP కావాలి ప్రాజెక్ట్ కి. సబ్ మాడ్యూల్ ఏమేం కావాలి? అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్ కావాలి. GL కూడా కామన్, GL ఇది కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. ట్రేడింగ్ కంపెనీ కలర్ ర్యాచ్ చేయండి. ట్రేడింగ్ కంపెనీ వరకు సైడ్ హెడ్డింగ్ వరకు కలర్ ర్యాచ్. ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? బయింగ్ ది గూడ్స్, సెల్లింగ్ ది గూడ్స్. ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు గూడ్స్ పర్చేజ్ చేస్తారు అండ్ సేల్ చేస్తారు. బయింగ్ కంపెనీ గూడ్స్, సెల్లింగ్ గూడ్స్, బయింగ్ ది గూడ్స్ అండ్ సెల్లింగ్ ది గూడ్స్. It means FI, MM, SC, SD modules is required. ఈ కంపెనీస్ కి ఓన్లీ ఇవి మాత్రమే రిక్వైర్మెంట్ ఉంటుంది. ట్రేడింగ్ కంపెనీ అయితే ఈ మాడ్యూల్స్ ఈజ్ ఎనఫ్, మిగతా అవసరం లేదు. PP ఇంకా అవన్నీ అవసరం లేదు. నాన్ ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. కలరాక్షన్ నాన్ ట్రేడింగ్ కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ మీన్స్ సర్వీస్ రిలేటెడ్ కంపెనీ. It means yes, FI, SD modules is required. ఈ 2 modules రిక్వైర్ ఉంటుంది అనమాట SD నాన్ ట్రేడింగ్ కంపెనీ అయితే. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? థర్డ్ వన్, ఇట్స్ మీన్స్ దే ఆర్ బయింగ్ ది రా మెటీరియల్. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా సరే రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాడు ఫస్ట్. మేక్ ఇట్ ది ఫినిష్డ్ గూడ్స్ గా మార్చేస్తాడు. అండ్ సెల్లింగ్ ది ప్రోడక్ట్, రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా చేంజెస్ చేసి, అంటే ఐ మీన్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తారు. ఇట్స్ మీన్స్ దిస్ టైప్ ఆఫ్ కంపెనీస్ రిక్వైర్డ్. MM రా మెటీరియల్ మేనేజ్మెంట్. MM అంటే ఏంటి? మెటీరియల్ మేనేజ్మెంట్ అన్నమాట. SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్, అమ్ముతారు కదా SD. FI అంటే ఫైనాన్స్ ఈజ్ కామన్. CO అంటే కంట్రోలింగ్.
పీపీ ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో సబ్ మాడ్యూల్స్ ఏమేమి కావాలి, FICO సబ్ మాడ్యూల్స్ ఏమేమి అవసరం అని కూడా చెక్ చేసుకుంటారు. GL, AP, AR, అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ అవసరం. అంటే కంపెనీని బేస్గా చేసుకుని ఏ మాడ్యూల్స్ కావాలనేది ఫైండ్ అవుట్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఏమేమి కావాలి, నాన్ ట్రేడింగ్ కంపెనీకి ఏమేమి కావాలి అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. అలాగే చూడండి నోట్ కిందకి రండి. చూడండి, బేస్డ్ ఆన్ ది బడ్జెట్, బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, కన్సల్టింగ్ కంపెనీ రిక్వైర్డ్ ది టీమ్. టీమ్ ఎలా రిక్రూట్మెంట్ చేసుకుంటారు? బేస్డ్ ఆన్ ది బడ్జెట్, బేస్డ్ ఆన్ ది కన్సల్టింగ్ కంపెనీ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తారనమాట. తర్వాత చూడండి, బిఫోర్ స్టార్టింగ్ ది మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అంటే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయబోయే ముందు, బిఫోర్ స్టార్టింగ్ ది మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్, ఫస్ట్ వీ నీడ్ టు చెక్ హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్. బెంచ్ లో కొంతమంది ఉంటారు. బెంచ్ అంటే ఏంటి? జాబ్ లో జాయిన్ చేసుకుంటారు, వర్క్ అసైన్ చేయరు. బెంచ్ లో ఎంతమంది ఉన్నారు అంటే ఏ పని లేకుండా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనే చెక్ చేసుకుంటారు. దాన్ని ఏమంటారు? బెంచ్ లో ఉన్నారు అని చెప్తారు. బెంచ్ లో ఉన్న వాళ్ళని కూడా కొంతమంది తీసుకుంటారు అనమాట. బెంచ్ లో ఉన్నారంటే ఏంటి? వాళ్ళకి ఏం వర్క్ ఏం లేదు, తర్వాత వాళ్ళని కూడా తీసుకుంటారు. HR టీం వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. రిక్రూట్ చేసుకుని ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. అది రిపోర్టింగ్ స్ట్రక్చర్ అంటారు దీన్ని. క్లియర్ కదా? ఆ పాయింట్స్ అన్నీ వచ్చినాయి మీకు ఆల్మోస్ట్ ABCD నుంచి F వరకు వచ్చినాయి. చూడండి, ఇవన్నీ చదవండి, ఏది మిస్ చేయకండి. అర్థమైందా? నేను ఎక్స్ప్లెనేషన్ చేయని లైన్స్ ఏమైనా ఉంటే చదవండి. టోటల్గా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అక్కడ పైన చూడండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్, ప్రాజెక్ట్ స్కోప్ డాక్యుమెంట్ అండ్ హార్డ్వేర్, ప్రాజెక్ట్ ప్లానింగ్, రిక్రూటింగ్ ద టీమ్, చెక్ అవైలబిలిటీ. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అంటే ఏంటి? క్లయింట్ తోటి అగ్రిమెంట్ చేసుకుంటారు. ఫస్ట్ వన్ అగ్రిమెంట్ చేసుకుంటారు. సెకండ్ స్కోప్ సాఫ్ట్వేర్, హార్డ్ సాఫ్ట్వేర్, ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఏమేమి హార్డ్వేర్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ప్లానింగ్ చేస్తారు, ఏమేమి ప్లానింగ్ చేస్తారో చెప్పాను. రిక్రూటింగ్ ద టీమ్ ని రిక్రూట్ చేసుకుంటారు. ఓకేనా? KP అని తెలుసు కదా మీకు, కిక్ ఆఫ్ మీటింగ్. ఏదైనా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్స్ కావాలన్నా, ప్రాజెక్ట్ సంబంధించిన విషయాలు ఎక్స్ప్లోర్ చేయాలన్నా KP అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. KP అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అని అర్థం. చెక్ అవైలబిలిటీ సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్స్, అవైలబుల్ హార్డ్వేర్స్ ఉన్నాయా లేవో చూస్తారు. ఓకే, రైట్. సార్ అది లాస్ట్ ఏంటిది సార్? ఇఫ్ డైసెట్ ద స్ట్రాటజీ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. అదే ఎగ్జాంపుల్ చెప్పిన ట్రేడింగ్ కంపెనీకి ఏమేమి కావాలి ఇవన్నీ చెప్పాను కదా. ట్రేడింగ్ స్ట్రాటజీ, కాన్ఫిగరేషన్ స్ట్రాటజీ, కంపెనీ ప్రాజెక్ట్. 7th పాయింట్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఓకే, మీకు తెలియని పాయింట్స్ ఏమన్నా ఉంటే ఆన్లైన్లో సెర్చ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నేను ఏదైనా చెప్పలేదు మీకు ఒక పాయింట్ బై మిస్టేక్లో, ఆన్లైన్లో వెతకాలి మీరు ప్రతిదీ కూడా. రిపోర్టింగ్ స్ట్రక్చర్ అర్థమైందా? టాప్లోకి వెళ్ళండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రిపోర్టింగ్ స్ట్రక్చర్ మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఏంటనేది కూడా చూడండి. క్లయింట్ సైడ్ నుంచి ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? సూపర్ యూజర్, కోర్ యూజర్ ఆర్ పవర్ యూజర్, ఆ లెవెల్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. క్లియరా? జస్ట్ ఇవేం మీకు అన్నీ గుర్తుండాల్సిన అవసరం లేదు, జస్ట్ మైండ్లో ఉంచుకోండి అంతే, ఇంకేం అవసరం లేదు. ఓకే, కంప్లీటెడ్ కదా? క్లియర్? అర్థమైంది అందరికి? సార్ క్లియర్ కదా? ఓకే సార్. రేపు మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దాము. ఇది కొంచెం రఫ్గా ప్రిపేర్ అవ్వండి, అంత డెప్త్గా అవసరం లేదు. నేను చెప్పిన కాన్సెప్ట్ జస్ట్ రఫ్గా గుర్తుపెట్టుకోండి.
జస్ట్ ఐడియా కోసం మీకు ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కన్సల్టింగ్ కంపెనీ సైడ్ ఎలా ఉంటుంది, క్లయింట్ సైడ్ ఎలా ఉంటుంది, ఎవరు ఏ వర్క్ చేస్తారు, ఏ కంపెనీస్ ఎటువంటి మాడ్యూల్స్ ఉపయోగిస్తాయి, సబ్ మాడ్యూల్స్ ఏమేమి ఉపయోగిస్తాయి, ఎవరికి రిపోర్టింగ్ చేస్తారు, మీకు ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, సూపర్ ఎస్ఆర్ కన్సల్టెంట్ అసోసియేట్ కన్సల్టెంట్ ఎవరైనా అవ్వచ్చు, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేస్తారు, ఇంటర్వ్యూ ఎన్ని రౌండ్స్ జరుగుతుంది అనేది కూడా చెప్పాను. సో దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, క్లియర్ కదా? సో రేపు మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.